السلام عليكم ورحمة الله وبركاته. بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد قال الله سبحانه وتعالى إن الدين عند الله الإسلام. సకల లోకాల సృష్టికర్త అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని 3వ అధ్యాయం 3వ సూర ఆల ఇమ్రాన్లోని 19వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిస్సందేహంగా అల్లా దగ్గర, అల్లా సమక్షంలో ఇస్లాం మాత్రమే ధర్మం. సోదరా సోదరిమల్లారా, సకల లోకాల సృష్టికర్త మొట్టమొదటి మానవుణ్ణి, ఆది మానవుడైన ఆదమును మరియు ఆయన జంట భార్య హవ్వాను, హవ్వాను ఈ భూమిపైకి ఎప్పుడైతే అవతరింపజేశాడో అప్పటి నుండి మొదలుకుంటే యుగాంతం వరకు, ప్రళయం వరకు కూడా సర్వమానవానికి ఆ సకల లోకాల సృష్టికర్త నిర్దేశించిన ధర్మము కేవలం ఒక్కటే. అందుకోసమే స్పష్టంగా అల్లా అజ్జవజల్లా దాన్ని ఖురాన్ గ్రంథం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేసిన ఖురాన్ ద్వారా స్పష్టం చేశారు. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిస్సందేహంగా అల్లా సమక్షములో, అల్లా దగ్గర ధర్మం ఇస్లాం మాత్రమే. సోదరులారా, ఇక్కడ దీన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ దీన్ అంటే ధర్మము. ఇక్కడ దీన్ అనే పదానికి ఖురాన్లో 2-3 అర్థాలు వచ్చాయి. ఏంటది? మొదటిగా ఇతాఅత్ అంటే మనము ఆ సృష్టికర్తకు పూర్తిగా విధేయత చూపటము. అంటే ఏ సృష్టికర్త అయితే ధర్మాన్ని ఇచ్చాడో ఆ ధర్మానికి, ఆయన ఆజ్ఞలకు, ఆదేశాలకు పూర్తిగా శిరస వహించటము, విధేయత చూపటము. రెండవది ధర్మము. దేన్ని అంటారంటే ఏదైతే సృష్టికర్త తరపున, అల్లా తరపున ఏదైతే తనకి ఇవ్వబడిందో, అంటే తాను తయారు చేసుకున్నది కాదు, మరి అందులో మార్పు చేర్పులు చేయడానికి వీల్లేనిటువంటిదే, దాన్నే మనం జీవనశైలి అంటాము. అంటే సృష్టికర్త తరపున మనకు ఇవ్వబడినటువంటివి ఆరాధనలు కానీ, విశ్వాసాలు కానీ, వ్యవహారాలు కానీ, ప్రతి ఒక్క జీవిత రంగంలో అంశానికి సంబంధించిన ప్రతిదీ కూడా అది మార్పులకు గురి కానేది, మార్పు చేర్పులకు తావివ్వనిది, అంటే అల్లా తరపున ఇవ్వబడ్డది. ఇక మూడోది దీన్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతిఫలము. అంటే అతడు ఏ ఒక్క శిరస వహించాడో దైవానికి, ఏ ఆజ్ఞలు పాటించాడో దానికి ఈ యొక్క ప్రతిఫలం లభించే దినము. అందుకోసమే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్లో రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జీవన శైలి, అల్లా దగ్గర ధర్మము అంటే విధేయత చూపే మార్గము, సాఫల్య మార్గము, సన్మార్గ మార్గము, ఇదంతా ఏంటి? ఇస్లాంలో ఉంది. ధర్మం అంటే ఇస్లాం. అంటే మానవాళికి ప్రవక్తల ద్వారా సృష్టికర్త ఇచ్చినటువంటి ధర్మము ఇస్లాం. ఇస్లాం అంటే ఇస్లాం అనే పదానికి కూడా సిల్మ్ అని అంటాము. సిల్మ్ అంటే అది కూడా శిరస వహించడము, అల్లాహ్ తాలాకు మనల్ని మనం అంకితం చేయడము, సమర్పించుకోవడము, విధేయత, ఏకత్వము, ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 2 అర్థాలు కూడా ఇన్న దీన ఇందల్లాహి ఇస్లాం, అల్లా దగ్గర ధర్మము, జీవన శైలి ఇస్లాం మాత్రమే. కాబట్టి మనందరము కూడా ఇస్లాంకు అనుగుణంగా ఇస్లాం పైన మనం ఆచరించాలి. ఈ విషయాన్ని సృష్టికర్త అల్లా ఈ ప్రపంచంలోకి ఎంతోమంది ప్రవక్తలను ప్రభవింపచేసి ఈ ఇస్లాం ధర్మాన్ని జీవన విధానంగా చేసుకోండి, దీని ద్వారానే ఇహపరలోకాల సాఫల్యము, సన్మార్గం ఉందనే విషయాన్ని ప్రబోధించడం జరిగింది. 124,000కు పైగా ప్రవక్తలు ప్రపంచంలోకి రావడం జరిగింది. ప్రతి ప్రవక్త తమ జాతి వారి వద్దకు వెళ్ళి ఇస్లాం వైపుకు ప్రజల్ని ఆహ్వానించారు. ఇస్లాంలో ముఖ్యమైన అంశము తౌహీద్, ఏకత్వము, నిజ సృష్టికర్తను ఆరాధించటము, అల్లాహ్ను ఆరాధించటము, అల్లాహ్ను కాకుండా మిగతాటువంటి ఒక సృష్టిని మరియు ఈ యొక్క సృష్టిలోని భాగాలను ఆరాధించకపోవడము. ఇలా ప్రవక్తలందరూ బోధించిన ధర్మము అదే ధర్మము ఇస్లాం. మరియు ఆ ధర్మం ద్వారానే మనిషి ఇక్కడ ఇహలోకంలో సన్మార్గాన్ని పొందుతాడు, మరియు పరలోకంలో సాఫల్యాన్ని పొందుతాడు. ఒకసారి ఆలోచించండి, ఇస్లాం ధర్మంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సృష్టికర్త ప్రసాదించినవే. మన విశ్వాసం ఎలా ఉండాలి? మనిషి ఒక విశ్వాసి ఎలాంటి విశ్వాసాలు, బిలీఫ్స్ కలిగి ఉండాలి? అతని ఆచరణ, ఆరాధన ఎలా ఉండాలి? అతని యొక్క వ్యవహారం ఎలా ఉండాలి? అతని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి? ప్రతిదీ కూడా మీరు చూడండి, ఖురాను చదివినా కూడా, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రబోధనలు చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అంటే ప్రతీది కూడా అల్లా తరపునే. అల్లాహు తాలా 5 నమాజులను అల్లా తాలా దాన్ని నిర్దేశించాడు సమయాన్ని. నా ఇష్టం ఉన్నప్పుడు నేను చేస్తాను కుదరదు,
అల్లాహు తాలా మనకు చెప్పేశాడు. ఈ 5 నమాజులను ఈ వేళల్లో చదవాలి. రమదాను మాసంలో ఉపవాసం చేయాలి. మరియు 12వ మాసం, ఇస్లామీయ 12వ మాసం దిల్ హిజ్జా, ఆ మాసంలో హజ్ చేయాలి. ఇలా ఆరాధనలు కాకుండా అతడి జీవన శైలి ఎలా ఉండాలి, వివాహం కానివ్వండి, మంచి కానీ చెడు కానీ ప్రతీది కూడా, ఇవన్నీ కూడా అల్లా సృష్టికర్త తరపున నిర్దేశించబడింది. ఇందులో కేవలము అల్లా తరపున అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున ఏ ఆదేశాలు, ఆజ్ఞలు, జీవన శైలి వచ్చిందో దాన్ని మనిషి గ్రహించి, చదువుకొని, తెలుసుకొని దాన్ని తమ జీవితంలో అప్లై చేయడము, జీవితంలో ఆచరించడమే ఇదే ధర్మము. ఈ విధానం ద్వారానే మనిషి ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని పొందుతారు. ప్రతి కాలంలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలంలో తీసుకోండి. ఇబ్రాహీం అలైహిస్సలాం సృష్టికర్త అల్లా, ధర్మము ఇస్లాం, ఆయన ముస్లిము, మరి ప్రజలందరినీ కూడా ఇస్లాం వైపుగా ఆహ్వానించారు. మూసా అలైహిస్సలాం గారు ఉన్నారు. మూసా అలైహిస్సలాం గారి కాలంలో కూడా అల్లా అజ్జ వజల సృష్టికర్త, ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి ధర్మం ఇస్లాం, ఆ ఇస్లాం ధర్మం వైపుకు, అల్లా ఆరాధన వైపుకు మూసా అలైహిస్సలాం గారు ప్రజల్ని పిలిచారు. అదేవిధంగా ఈసా అలైహిస్సలాం గారు కూడా అల్లా అజ్జ వజల్ల వైపుకు ఆహ్వానించడం జరిగింది. వీరందరి తర్వాత అంతిమ ప్రవక్తగా వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త గారు కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అల్లా వైపుకు ప్రజల్ని ఆహ్వానించారు. ఇదే ఇస్లాం ధర్మం గురించి వారికి బోధన చేశారు. ఈ ధర్మం అనేది ఒక్కటే. ఇదే అల్లా దగ్గర, మరియు ప్రజల దగ్గర ఆదిలోను మరియు అందరికీ కూడా ఒకే ధర్మం ఉన్నాయి. మతాలు, కులాలు, జాతులు, వర్ణాలు ఇవి మనిషి త్వరత కలుపుకున్నాడు. కాస్త మనం చరిత్ర చదివినా, దైవ గ్రంథాలను చదివినా కూడా ఈ విషయం మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఏ కాలంలో ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలకు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మార్గాలను చేశారు. ఈ విధంగా చరిత్రను చదివిన, ఖురాను గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివినా కూడా వస్తుంది. అందుకోసమే అహ్లే కితాబ్ అంటాము. అహ్లే కితాబ్ అంటే ఈ అల్లా అజ్జ వజల్ల మూసాను పంపారు కాబట్టి మూసా ప్రవక్తకు అనుగుణంగా వాళ్ళు జీవితం గడపాలి. కానీ అందులో యూదులు ఏం చేశారు? వాళ్ళు వేరైపోయారు. అదేవిధంగా ఈసా అలైహిస్సలాం ఏ అల్లాను ఆరాధించారో, ఏ అల్లాను ఆరాధించమన్నారు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈసా అలైహిస్సలాం గారి యొక్క ప్రబోధనలకు విరుద్ధంగా ఉన్నారు. కాబట్టే అల్లా అజ్జ వజల్ల వీటన్నిటిని గురించి తెలియచేస్తూ తెలపడం జరిగింది. ధర్మం అదే ఉంది. ఇబ్రాహీం ముస్లిం, హనీఫ ముస్లిమ. ఇబ్రాహీం గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో ఖురాన్లో అల్లా అజ్జ వజల్ల చెప్పారు, ఇన్న ఇబ్రాహీమ కానతన్ ఉమ్మతన్ కానతన్ లిల్లాహి హనీఫ ముస్లిమ వమా కాన మినల్ ముష్రికిన్. వివిధ ఆయతుల్లో, వివిధ సూరాలు, ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. ఆయన హనీఫ్ అంటే అన్ని మార్గాలను విడనాడి ఒకే ఒక్క అల్లా వైపుకు ఏకోన్ముఖుడైన వాడు. వలం యకు మినల్ ముష్రికీన్, అతడు బహుదైవారాధకుల్లోనే కాడు, సృష్టిని పూజించేవాడు కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి సోదర సోదరులారా, ఇబ్రాహీం ప్రవక్త పూర్తి ప్రవక్తలకు పితామహుడు, అబుల్ అంబియా అంటారు. అంటే దైవ ప్రవక్తల పితామహుడు. ఆయన యహూదీ కాదు, ఈసాయి కాదు. అంటే అతడు యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ముస్లిం. ఆయనకు వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా ముస్లింలే. ఈసా అలైహిస్సలాం గారు కూడా ముస్లిమే. ప్రవక్తలందరూ ముస్లిమే. అన్ని జీవరాశులు, ప్రపంచమంతా కూడా అల్లా ఒక విధేయతలో ఉన్నాయి, ఆజ్ఞ పరిపాలన చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముస్లిం. అందుకోసమే ముస్లిం అని ఎవరిని అంటారు? ఆ సృష్టికర్తకు తనను తాను అర్పించుకున్నవాడు, ఆ సృష్టికర్త అల్లాకు విధేయత చూపేవాడే ముస్లిం. అదే అర్థం. కాబట్టి సోదర సోదరీమణులారా, ధర్మం అనేది ఒక్కటే. ఆ ధర్మాన్ని ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మం ద్వారానే మనిషి ఇహలోకంలో మరియు పరలోకంలో సన్మార్గాన్ని, సాఫల్యాన్ని, స్వర్గాన్ని పొందుతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా సత్య అన్వేషాన్ని మరియు ఇస్లాంను నిర్మల మనస్సుతో అధ్యయనం చేసి సత్యాన్ని గ్రహించి ఈ సత్య మార్గం ద్వారా, ఈ ధర్మం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరికీ స్వర్గ ప్రాప్తిని పొందాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ను కోరుతున్నాను. మన ప్రయత్నం కూడా అదే ఉండాలి. అల్లాహ్ అజ్జ వజల్ల మనందరికీ సన్మార్గాన్ని అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.